అవునే, బంగారం లాంటి సంబంధాలొచ్చాయే మీ అక్కకి. కాని మీకోసమే వదిలేసుకుంది. ఒకసారి కొవ్వూరు జమీందారొచ్చాడు. ఈ పెళ్లి చేసుకోవాలంటే నాకు కొన్ని షరతులున్నాయి. షరతులా? అవును. పెళ్లి తర్వాత నా చెల్లెళ్ళు నాతోనే ఉంటారు, నా దగ్గరే పెరుగుతారు. మనతోనే ఉండడానికి వాళ్ళు మన పిల్లలు కాదే. వాళ్ళు నా పిల్లలు. అవును, వాళ్ళని నేనెప్పుడూ చెల్లెళ్ళుగా చూడలేదు, నా పిల్లలనే అనుకున్నాను. మీరనుకుంటే సరిపోతుందా? మేము జమీందారులం. ఇలాంటి అనాథ పిల్లల కోసం మేము అనాథాశ్రమం కట్టించాం. కావాలంటే దానిలో మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీరు జమీందారులనే విషయాన్ని నేను మర్చిపోవలసొస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? ఏదో నచ్చావు కదా అని దిగొస్తే? దిగినవాడివి ఎక్కడైనా ఒదిగుండాలి. ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు. వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. ఇంకోసారి వరంగల్ నుంచి రాజా బహదూర్ గారి మనవడొచ్చాడు. ఏం మాట్లాడుతున్నావు? మేము నీ ఇంటికి ఇల్లరికం రావాలా? అవును, నా చెల్లెళ్లను వదిలి నేనెక్కడికి రాలేను. నువ్వు మాతో వస్తే నీ కాలికి బంగారు మెట్టెలు తొడుగుతాం, నిన్ను బంగారంలో ముంచెత్తుతాం. క్షమించండి, నా బంగారం నా చెల్లెళ్లే. మీరెంత బంగారం ఇచ్చినా నా చెల్లెళ్లకి సమానం కాదు. ఇంకొకసారి ఆలోచించుకో. ఆలోచించుకోవలసింది మీరు. అది మిమ్మల్ని కాదనుకునుంటే ఈ పాటికి రాణిలా బతికేదే. కాని మీకోసం వదిలేసుకుంది. అంత గొప్ప బతుకు వదిలేసుకుని పొలంలో మట్టి మనిషిలా బతకడానికి ఇష్టపడింది. దాని బ్రతుకంతా మీకే దారపోసింది. కనీసం మీరు పెళ్లిళ్లు చేసుకుని వెళ్ళిపోతేనన్నా దాని బతుకది తేలిగ్గా బతకగలుగుతుంది. లేదంటే మీకు పెళ్లిళ్లు చెయ్యలేకపోయానే అన్న బాధతో, పెళ్లిళ్లు కాలేదనే బెంగతో అది చచ్చిపోతుంది. అది నిజంగానే చచ్చిపోతుంది. ముసలి, ఏంటా మాటలు? కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావు. ఈ మాయ దృష్టి నుంచి తప్పించుకోలేవు. మనసుతో చూడు, లోకమేంటో తెలుస్తుంది. హంసగీతం ఈ సోమవారం నుండి ప్రారంభం. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలకు. అయినా ఇప్పుడు మేము నిజంగా పెళ్లిళ్ళు చేసుకోము అన్నట్టు, అక్క నిజంగానే చచ్చిపోతుందన్నట్టు ఎందుకలా ఏడుస్తున్నావు? అంటే మీరు పెళ్లిళ్ళు చేసుకుంటారా? నిజంగానా? నిజంగానే చేసుకుంటాం. మీ అక్క తెచ్చిన సంబంధాలే చేసుకుంటారా? చేసుకుంటాం. మా వల్ల అక్కకి ఏ ఇబ్బంది రానివ్వను సుందరి. పంపించను. నువ్వు వడ్డీ డబ్బులు కట్టే వరకు నీ కొడుకుని పంపించను. నువ్వు పో బయటికి. బాబు, వీడు మా దగ్గర లేకపోతే తిండికి కష్టం అవుతుంది బాబు. వాడి రెక్కల మీద బతుకుతున్నాం. మీకు పుణ్యం ఉంటుంది. ఓ 4 రోజులు టైం ఇవ్వండి. ఏదోలాగా మీ డబ్బులు కట్టేస్తాం. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా?
వడ్డీ వ్యాపారం అంటే కంటి ముందు కనిపించే నిజం లాంటిది, కోర్టులో చెప్పే అబద్ధం లాంటిది. కంటి ముందున్న నిజం నిక్కచ్చిగా ఉంటుంది, కోర్టులో చెప్పే అబద్ధం నిజంలా ఉంటుంది, కానీ నిజం కాదు. నేను చాలా నిక్కచ్చిగా ఉండే మనిషినిరా. డబ్బులు నా ఎడం చేతిలో పెట్టు, కుడి చేత్తో నీ కొడుకుని అప్పచెప్తా. అయ్యా అయ్యా, ఎక్కడైనా వస్తువులు తాకట్టు పెట్టుకుంటారు, బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటారు. మీరేంటయ్యా మనుషులు తాకట్టు పెట్టుకుంటున్నారు? నేనంతేరా, నేనంతే. నా వడ్డీకి ఏదైనా అడ్డం పెట్టుకుంటా. నా దగ్గర డబ్బులు తీసుకుని టైం కట్టకపోతే వాళ్ళింటో వస్తువులుంటే వస్తువులు, బంగారం ఉంటే బంగారం, మనుషులుంటే మనుషులు, ఏదో ఒకటి లెక్క కట్టి ఇంటికి తెచ్చేసుకుంటా. వడ్డీ కోసం ఏమైనా ఇంటికి తెస్తావు, కానీ కొడుకు కోసం కోడలు మాత్రం ఇంటికి తీసుకురావు. రే నువ్వు వెళ్ళరా, ఇక్కడే అయ్యో అయ్యో, చెప్పేది నీకే పా. ఏమయ్యా, గొడ్ల చావిడిలో పేడెత్తడానికి పనుడు ఇంకా రాలేదు. ఇదిగో ఈడున్నాడుగా, ఈడితో పని చేయొచ్చు. రేపరబా పోరాబా. ఏ పని కావాలంటే ఆ పని చేసి చేదవుతో, తిండి మాత్రం పెట్టమాక, వడ్డీ దండగా. ఇక్కడ జీవితం అంతా దండగానే ఉంది, అది మాత్రం పట్ట దీనికి. ఏంట్రా, ఏం నీకోలా? నీకోసం ఆ గాయత్రి చెల్లెళ్ళు ఉన్నారుగా. ఉన్నారు ఉన్నారు అని నువ్వు చెప్పుకు తిరగడమే కాని వాళ్ళేమో నా కొడుకుని గొడ్డును బాదినట్టు బాధేస్తుంటారు. చిచి, ఊళ్ళో పరువంతా పోతోంది. నువ్వు ఉండవే, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. మరి వదులుకోవాలి. అవతల గాయత్రి తన చెల్లెలకి సంబంధాలు చూస్తుందంట. ఈ దెబ్బతో నేను ఆ సంబంధం మీద కూడా ఆశ వదులుకోవాలి. ఏంటో నువ్వు అనేది? అవును, ఇప్పుడు ఆ విషయమే తెలుసుకొని వస్తున్నాను. ఇంకేముంది, అది చక్కగా చెల్లెళ్ళకి పెళ్లి చేస్తుంది. మీ నాన్న నిన్ను ఊరి మీద పోతురాజులా పడేసి వడ్డీలు వసూలు చేయిస్తూ ఉంటాడు. నువ్వు కాస్త ఆపుతావా? నువ్వు అంటే చాలు ఊరి మధ్యలో నిలబడిపోతావు. ఆ గాయత్రి దాని చెల్లెళ్ళకి పెళ్లి సంబంధాలు చూస్తుందా? అయినా సంబంధాలు చూడగానే సంబరాలు జరిగిపోతాయా? ఎందుకు జరగవు? ఈ మధ్య సంపాదన ఎక్కువైందిగా. ఓ పక్క పొలం, ఇంకో పక్క మొన్ననే తీసుకున్న కొబ్బరి తోట. రేయ్, ఆ కొబ్బరి తోటలో కాపు ఎప్పుడు దింపుతున్నారో కనుక్కోరా. కాపు నిన్నే దింపేశారు, ఈరోజు లోడ్ ఎక్కిస్తున్నారు, రేపే పంపిస్తున్నారు. రేపే పంపిస్తున్నారా? పంపనివ్వను. రేపు లోడు పంపనివ్వను. దాని సంపద పెరగనివ్వను. సంబరాలు జరగనివ్వను. ఈరోజు రాత్రికి ఆ కొబ్బరికాయల లోడు. అర్థమైపోయింది నాన్నోయ్. నీ బుర్రలో ఆలోచన ఏంటో నాకు పూర్తిగా అర్థమైపోయింది. ఈ చిన్న పనికి నువ్వెందుకు నాన్నా? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. రే, నీ వెళ్ళి చూడటానికి కాదురా, కాల్చడానికే కదా. కోతి లాంటి కొడుకు నేనున్నాను కదా, నేను కాల్చొస్తా. అది కాదురా నువ్వు. నానా, నువ్వేం కంగారు పడకు, అన్ని ఏర్పాట్లు నేను చేసి వస్తా. ఇక గాయత్రికి దాని చెల్లెళ్ళకి జాతర మొదలైనట్టే. అమ్మా నమస్తే అమ్మా. పెద్దయ్యా, వరిచేను కోత అయిపోయిందా? అయిపోయిందమ్మా, మీ దయ వల్ల అంతా బాగుందమ్మా. ఉంటామమ్మా. మంచిది. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. మీ అమ్మాయి అత్తారింటికి వెళ్ళిపోయిందా? మీరు చేసిన సహాయం వల్ల పంపించగలిగామమ్మా. మంచిది, ఉంటాను. నమస్తే అమ్మా. అక్కంటే మనోళ్ళ అందరికీ చాలా గౌరవం. అవును, మనక్క చాలా గ్రేట్.
తాను ఎన్నో సంవత్సరాలు కష్టంతో మంచితనంతో సంపాదించుకున్న గౌరవం అదే. అబ్బో. ఆ. అమ్మా తలుపు తీయమ్మా అమ్మా అమ్మా తలుపు తీయమ్మా తలుపు తీయమ్మా అమ్మా నా మాట వినమ్మా అమ్మా తలుపు తీయమ్మా అమ్మా మా మాట వినమ్మా తలుపు తీయమ్మా అమ్మా మా అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందమ్మా మేము వద్దన్నందుకు లోపలికెళ్ళి తలుపేసుకుంది. జరగండి. జ్యోతి, జ్యోతి, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి పిల్లల్ని పెంచేది ఇలా కళ్ళ ముందే చస్తారని కాదు. నీకేం పోయే కాలం వచ్చిందే ఇలా చేయడానికి సిద్ధపడ్డావు? ఇలాంటి దాన్ని చావనివ్వడమే బెటర్. అవును, తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడుతున్నారే. ప్రేమించిన వాడిని చంపేస్తా అంటున్నారు. అందుకే నేను చచ్చిపోదాం అనుకున్నాను. ప్రేమ దోమ అన్నావంటే నేనే చంపేస్తాను. పిల్లల భవిష్యత్ ఎలా ఉండాలని తల్లిదండ్రుల కంటే గొప్పగా ఆలోచించే వాళ్ళెవరు? తను ప్రేమించిన వాడు మంచోడు కాదమ్మా. ఆ మాట మేం చెప్తే అసలు వినటం లేదమ్మా. వినదు. ఈ వయసు అలాంటిది. ప్రేమించేవాడు తప్ప ఇంకెవ్వరూ కనపడరు. ప్రేమ మత్తు దిగిపోయిన తర్వాత అప్పుడు వాడు దీని కళ్ళకు కనిపించడు. ఆ తర్వాత నువ్వు నీ తల్లిదండ్రులకి ప్రాణంతో కనిపించినా కూడా వీళ్లు మాత్రం ప్రాణం లేని వాళ్లలా బ్రతకాల్సొస్తుంది. నిన్ను పెంచిన వాళ్లకి నీ జీవితం ఎలా ఉంటే బావుంటుందో వాళ్లకే బాగా తెలుసు. అలాంటిది నీకు ప్రేమ కావలసొచ్చిందా? ఇంకొక్కసారి ప్రేమ పేరుతో నీ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టావనుకో, నేనే వచ్చి నిన్ను గురితీస్తాను. జాగ్రత్త. ఇన్ని మాట్లాడారు. మీ చెల్లెళ్ళు ప్రేమలో పడితే? మేం సమాధానం చెప్తామక్క. మా అక్క ప్రేమ ముందు ఈ ప్రపంచంలో అన్నీ మాకు తక్కువే. మా ముగ్గురు చెల్లెళ్ళు ఈ అక్క గీసిన గీత దాటం. విన్నావుగా, అది మా గాయత్రి పెంపకం. అమ్మమ్మ, అవును, అసలు అక్కకి ప్రేమంటే ఎందుకంత కోపం? ఒక అబ్బాయి మీ అక్కని ప్రేమిస్తున్నట్టు నటించి మీ అందరి విషయంలో తను బరువు బాధ్యతలు మోస్తానని చెప్పి ఆఖరికి తన దారి తను చూసుకున్నాడు. మీ అక్క జీవితంలో ఎన్నో రకాల కష్టాలు అనుభవించడంతో పాటు ప్రేమలో కూడా మోసపోయింది. అందుకే తను చాలా విషయాల్లో హిట్లర్గా మారిపోయింది. పదండి, మీ అక్క వెళ్ళిపోయింది. ప్రతి రూపాలే బ్రతుకు అన్నది కదిలే ఓనది నిలవదేము క్షణమైన వెలుగు ఉన్నది చీకటున్నది కలిసి పంచుకో పయనాన తననం 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 అబ్బి, హే నువ్వా? నేనింకా మా అక్కేమోని కంగారు పడ్డాను. కంగారు పడ్డావా? అంటే నీ అజ్ఞాత ప్రేమికుడితో చాటింగ్ చేస్తున్నావా? హాయ్ సిద్ధు, కూర్చోరా. ఏంటి చాటింగ్లో ఉన్నావా? డేటింగ్ ఆప్షన్ లేదు కదరా, అందుకే చాటింగ్ చేస్తున్నాను. ఎవరితోరా చాటింగ్? నీ ఫ్రెండ్ బుల్లెమ్మతోనా? నీకెన్నిసార్లు చెప్పానురా, తను నా ఫ్రెండ్ కాదు,
లవర్ అని. కాదు అని చెప్తున్నానా? తను నాకు జస్ట్ ఫ్రెండ్ అంతే, లవ్వర్ కాదు. అవునా? అలాగా? ఫ్రెండ్ అయితే చాటింగ్ చేస్తూ అక్కొచ్చిందేమోనని టెన్షన్ పడ్డం ఎందుకో? నిజమేరా, చాలా టెన్షన్గా ఉంది. మా పరిచయం ప్రారంభం ఎన్ని రోజులైనా తనతో నాలో ఉన్న ప్రేమని చెప్పలేకపోయాను. ఇంతవరకు ఆ అవకాశమే రాలేదు. తన్ని ప్రేమిస్తున్నానని నాకు తెలుసు, తనకి నా మీద ఇష్టం ఉందని నా మనసుకు తెలుసు. ఒకవేళ తనకున్న ఇష్టం ప్రేమ కాక స్నేహం అయితే? స్నేహమని నువ్వనుకుంటున్నావు, ఒకవేళ తను నిన్ను లవర్ అనుకుంటున్నాడేమో? నేనెప్పుడూ తనతో అలా మాట్లాడినప్పుడు తను అలా ఇలా అనుకుంటాడే. తన మాట, తన భావం ఎక్కడో ఉండి కూడా పక్కనే ఉన్నట్టుండే దగ్గరతనం, ఇవన్నీ తనకి నా మీదున్న ఇష్టాన్ని చూపిస్తాయిరా. ఆ ఇష్టం ప్రేమ కాకపోతే మరింకేమనుకోవాలి? ప్రేమ అని ఎలా అనుకోమంటావే? నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పేది ప్రేమ. నేను లేకపోయినా నువ్వుండాలని కోరుకునేది స్నేహం. అతనెప్పుడూ నా మంచి కోరుతూ మాట్లాడాడు కాని నాతో ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు. మరది స్నేహం కాక ప్రేమెలా అవుతుంది? ఏమో నాకు తెలీదు. నీ ఫీలింగే నిజమైతే కొన్ని రోజుల పరిచయంలో తను నీకు ఫోటో కూడా ఎందుకు పంపించలేదు? తన ఆడపిల్లరా, తనకంటూ కొన్ని కండిషన్స్ ఉంటాయి. అందుకే మోస్ట్లీ తను బయటపడట్లేదు అనుకుంటా. కానీ నాకు మాత్రం నా మనసులో మాట తనతో చెప్పేద్దామనే ఉంది. నా ప్రేమనంతా చెప్పేసి తనతో ఐ లవ్ యూ అనిపించుకోవాలనుంది. అతనెప్పుడూ నాతో ఓ ప్రేమికుళ్ళ ప్రేమ పాఠాలు చెప్పడు. చాలా మంచి స్నేహితుల్లా పలకరిస్తాడు. నేను ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే అది తనే గుర్తిస్తాడు, సలహా ఇస్తాడు. నాకతనితో నా మనసులో ఉంది ఏదైనా చెప్పుకోగలను అనే ధైర్యం ఉంటుంది. ఒక్క స్నేహితుడి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర అలా అనిపిస్తుంది చెప్పు? నా మనసుకి కంపెనీ కావాలంటే అతని స్నేహం గుర్తొస్తుంది. ఒంటరిగా ఫీల్ అయినప్పుడు SMS చేయాలనిపిస్తుంది. అతనెవరో నాకు తెలియకపోయినా, అతని మాట నేను వినకపోయినా, తనతో చాటింగ్ చేసినప్పుడల్లా నేస్తమా అని ఆర్తిగా పలకరిస్తున్నట్టు ఉంటుంది. తను ప్రేమగా చెయ్యి చాచినట్టు అనిపిస్తోంది. ఆ చెయ్యిని వెంటనే అందుకోవాలి అనిపిస్తోంది. అమ్మో, నీలో ఇంత ఫీలింగ్ ఉందేంట్రా బాబు? నాకు మాత్రం ఈ లవ్వులు, ఇలా ఫీల్ అవుటాలు, ఇలా చెప్పకుండా నలిగిపోటాలు ఇవేవి కుదరవు. డైరెక్ట్గా పెద్దోళ్ళ అమ్మాయిని చూడాలి, నేను ఓకే అనుకోవాలి, పెళ్లి చేసేసుకోవాలంతే. ఇన్స్టెంట్ కాఫీలా. అయినా అలా ఎలారా? మనసేంటో తెలియకుండా, మనిషి ఏంటో తెలుసుకోకుండా, అసలు ఆ మనిషి మీద ప్రేమ అనేదే కలగకుండా అలా పెళ్ళెలా చేసేసుకుంటారా? మనిషి గురించి తెలుసుకోవాలంటే పెళ్లికి ముందే తెలుసుకోవాలా? పెళ్లి తర్వాత కూడా తెలుసుకోవచ్చు. పెళ్లి తర్వాత కూడా ప్రేమించవచ్చు. కానీ కాపురం చేయడం ఎలారా? ఆ మనిషి మీద ప్రేమ కలగకుండా ఆ మనిషిని ప్రేమగా దగ్గరికి తీసుకోవడం ఎలా? రేయ్ సిద్ధు, నీ మనస్తత్వం వేరు, నా మనస్తత్వం వేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది. నీది తప్పు కాదు, నాది తప్పు కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనలాంటి మనస్తత్వాలున్న 2 రకాల వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు. మేబీ నేను కూడా త్వరలోనే నా ఫ్యామిలీని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తాను. అర్థం కాల? అవునరా, అమ్మ వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఓ, ఆల్ ది బెస్ట్. నీకొక మంచి అమ్మాయి దొరకాలని, నీ లైఫ్లో ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వస్తారా? ఓకేరా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సీ యూ సూన్. బాయ్. సర్లేవే, ఆల్ ది బెస్ట్. కానీ
నేను మా ఫ్రెండ్తో సినిమాకి వెళ్తున్నాను. మా మమ్మీ కాల్ చేస్తే నీతోనే ఉన్నానని చెప్పు. ఫ్రెండా? ఫ్రెండ్ అంటే? అబ్బా అర్థం చేసుకోవే. సరే సర్లే. ఆల్ ది బెస్ట్. బాయ్. బుల్లెమ్మా, ఎక్కడున్నావమ్మా? నేనెప్పుడు నిన్ను చూడాలమ్మా? రేయ్, ఈరోజు రాత్రికి గాయత్రీదేవి గారి కొబ్బరి తోటలో దీపావళి పండగ జరగబోతోంది. కొబ్బరికాయల లోడు మొత్తం బొగ్గున మండి ఊడిదైపోవాలి. పొద్దున్న కల్లా ఆ ఆడంగిలు గుండెలు బాదుకోవాలి. మనం ఒప్పుకున్న పని ఈ రాత్రికే పూర్తి చేయాలా? పదండి. అమ్మగారు, అమ్మగారు! మూర్తి గారు, ఏంటి ఈ టైంలో? ఏంటండి, ఎందుకలా కంగారు పడుతున్నారు? ఏమైంది? అక్కడ మన తోటలో మన కొబ్బరి తోటని చెప్పండి. మన కొబ్బరి తోటని ఎవరో తగలబెట్టబోతున్నారమ్మా.